హాయ్. ఈగల్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. సినిమా చాలా బాగుంటుందని మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒకసారి పోస్ట్ పోన్ అయ్యి మేము ఇంకా చాలా ఎక్కువగా ఆత్రంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే తెలుగులో మా మాస్ మహారాజు లాగా చెప్పాలంటే చాలా చాలా ఎదురు చూస్తున్నాం ఈగల కోసం. లాస్ట్ టైం వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అంతగా ఆడలేదు కదా, సో ఇది హిట్ అవుతుందండి. ఖచ్చితంగా హిట్ అవ్వచ్చండి. అన్న ఏది చేసినా కానీ రవితేజ గారు చాలా చాలా ఆలోచించే తీస్తారు. బట్ ఎక్కడో కొన్ని టయాల్లో ఒకళ్ళకి రీచ్ అవ్వచ్చు, ఒకళ్ళకి రీచ్ కాపోవచ్చు. అలాంటి విషయాల్లో ఫ్లాప్ అనేది వస్తూ ఉంటది. ఈ ఈగలు మాత్రం వెనక తిరిగి చూసుకునే పని లేదన్నట్టు ఉంది. నాకు బాగా నమ్మకం కూడా ఉంది. ఒకవైపు లవ్, ఇంకోవైపు యాక్షన్ డ్రామా వస్తుంది. సో ఈ సినిమా ఆడియన్స్ కి అలరిస్తుంది అంటారు. ఏ జోను దాందేనండి. ఇప్పుడు ఆడియన్స్ కి లవ్ అయితే లవ్ యాక్సెప్ట్ చేస్తారు. మనకి మాస్ మహారాజు ఎప్పటి నుంచో మనం ఎక్స్పెక్ట్ చేసేదే. ఆయన దాంట్లో ఏముండాలో అవి ఉంటే ఆడియన్స్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు. అసలు మూవీలో రవితేజ క్యారెక్టర్ ఏముంటుంది అనుకుంటున్నారు? ఏముంటదండి, అది ఎక్స్పెక్ట్ చేయాలి, అది డైరెక్టర్ తెలుసు. తెలుగుతో పాటు హిందీలో కూడా రవితేజ గారు అంతగా అయితే హిట్ ఇవ్వలేదు కదా, సో ఇదైతే హిట్ అవుతుంది అంటారా? అదేనండి, ఇప్పుడు సినిమా ఇప్పుడు తీసుకున్న తర్వాత అది ఎక్కడ హిట్ అయిద్దా ఎక్కడ ఫ్లాప్ అయిద్దా అని మనం చెప్పలేం. కొన్ని జోన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నచ్చిద్ది, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నచ్చదు. అంతే కదా ఏదైనా. ఇప్పుడు మనం కొన్ని చాలా వరకు మనం సెంటిమెంట్, లవ్, మాస్ ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళది నార్త్ సైడ్ కానీ ఇంకా ఎక్కువగా ఉంటది అది మాస్. అది అంత మాస్ మనం తట్టుకోలేం. సో వాళ్ళకి నచ్చితే పర్లేదు. మనకి ఫేవరెట్ మూవీ ఏంటి రవితేజ గారు? చంటిగాడు, ఈడియట్.